రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. వైసీపీ వ్యూహాలు ఏంటి అనేది, దీంతో పాటు రేపటితోటి నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా వాళ్ళ వివరణ ఇవ్వడానికి స్పీకర్ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఈ అంశం మీద కూడా మనతో మాట్లాడడానికి చీఫ్ విప్ ప్రసాదరాజు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సో రేపటి నుంచి అసెంబ్లీ సెషన్స్ ప్రారంభం అవుతున్నాయి. వైసీపీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది? మరి రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు మొదలవుతూ ఉన్నాయి. రేపు మొదటగా గవర్నర్ గారి యొక్క ప్రసంగం, ఉమ్మడి సభలను ఉద్దేశించి గవర్నర్ గారు ప్రసంగిస్తారు. తర్వాత బీఎస్సీ మీటింగ్ జరుగుతుంది. ఈ బీఎస్సీ మీటింగ్లో ఎన్ని రోజులు ఈ సమావేశాలు కొనసాగాల, దాని ఎజెండాని రూపొందించడం జరుగుతుంది. సహజంగా అధికార పార్టీగా ప్రభుత్వం అన్ని అంశాల మీద చర్చకు సిద్ధంగా ఉంది. ప్రతిపక్షాలు ఏ అంశం మీద డిస్కషన్ కోరినా నేను సమాధానం ఇవ్వటానికి, ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. అందువల్ల ప్రత్యేకమైనటువంటి స్ట్రాటజీ ఏం అవసరంలా. ఎందుకనంటే ఈ 5 సంవత్సరాల పరిపాలన ప్రజలకు చేసింది, మేము చెప్పింది అమలైనయా లేదా, ప్రజలు సంతృప్తిగా ఉన్నారా లేదా, మేము అన్నీ వివరిస్తూ ఉన్నాం. ఈ సమావేశాలను వేదికగా తీసుకుని ప్రతిపక్షాలను అడిగినా అడగకపోయినా చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది కనుక మేము ఈ సమావేశాలని ఉపయోగించుకుంటాం. అంటే ప్రధానంగా ఇది ఓట్ ఆన్ బడ్జెట్ సమావేశాలు, అకౌంట్కి సంబంధించిన సమావేశాలు. సో ప్రభుత్వం వైపు నుంచి ఏ అంశాలకు సంబంధించి, బిఫోర్ ఎలక్షన్ కాబట్టి ఏ అంశాలకు సంబంధించి కీలకంగా చర్చ జరిగే అవకాశం ఉంది? అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఎలక్షన్ ముందర ఉన్నాయి కాబట్టి పూర్తి స్థాయిలో బడ్జెట్ పెట్టాం. ఈ బడ్జెట్ ఖచ్చితంగా 3 నెలలకు సరిపడేటువంటి ప్రతిపాదనతో ఓట్ ఆన్ అకౌంట్ పెడతారు. తర్వాత మళ్ళీ బడ్జెట్ సమావేశాల్లో దాని కంటిన్యూటీ ఉంటుంది. కానీ ఇది ప్రధానంగా ఇప్పటి వరకు ప్రయారిటీ ఏవైతే అంశాలు ఉన్నాయో ఈ బడ్జెట్లో కూడా ఏ అంశాన్ని ప్రయారిటీగా పెట్టుకోవటం జరుగుతుంది. ఎన్నికలు కానీ లేదు ఎన్నికల హామీలుగా ఇచ్చినటువంటి బడ్జెట్ ఏం కాదు. రేపు ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ప్రజలు అవసరాన్ని గుర్తించి ఈ ప్రభుత్వ పరిపాలన జరుగుతూ ఉంది, కంటిన్యూ అలాగే జరుగుతుంది. కొత్త ప్రకటనలు ఏమైనా ఉంటాయా అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది బిఫోర్ ఎలక్షన్ కాబట్టి. అంటే జనరల్గా ఎన్నికల మేనిఫెస్టో ఉంటుంది. మేము గతంలో ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా. ఇంతవరకు స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా రాజకీయ పార్టీలు చాలా హామీలు ఇస్తాయి, ఎన్నికలకు వెళ్తాయి, అందరూ మళ్ళీ గెలవాలనే కోరుకుంటారు, కానీ చాలామంది విఫలమవుతారు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మేనిఫెస్టోలో ఏవైతే అమలు చేశారో అవన్నీ కూడా అమలు చేయటమే కాకుండా ఇంకా మేనిఫెస్టోలో పెట్టనటువంటి హామీలను కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రజల చివరి వరకు అందించడం. ఈ 5 సంవత్సరాల పరిపాలన ఒక నూతన అధ్యాయం. ఎందుకనంటే భారతదేశంలో ఎన్నో రాష్ట్రాల్లో అడ్మినిస్ట్రేషన్ జరుగుతూ ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగినట్టు శాచురేషన్ కాన్సెప్ట్తో ఓటు వేయని వాడికి కూడా అందించేటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఎక్కడా లేదు, ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఉంది. చివరి వరకు ప్రతి పేదవాడికి అవినీతి లేకుండా నేరుగా డబ్బేయటం అందరికీ సాధ్యం కాదు, జగన్మోహన్ రెడ్డికే సాధ్యమయ్యింది. ఒక విషయం చెప్పేసి ఎన్ని రోజులు సెషన్స్ పెట్టే అవకాశం ఉంటుంది? అంటే అది బీఎస్సీలో నిర్ణయం తీసుకుంటాం. మ్యాక్సిమం 3 రోజుల, 4 రోజుల, 5 రోజుల అన్నది ప్రతిపక్షాలతోటి బీఎస్సీలో అందరితోటి చర్చించి స్పీకర్ గారి అధ్యక్షన జరిగేటువంటి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. రేపటితోటి స్పీకర్ నలుగురు వైసీపీ రెబల్ ఎమ్మెల్యేస్కి అదేవిధంగా మీకు కూడా నోటీస్ ఇచ్చారు వివరణ ఇవ్వాలని. సో మీరు ఇప్పటి వరకు రిటర్న్ గా ఇచ్చారా, ఆధారాలు ఏమైనా సబ్మిట్ చేయాలని వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు అడుగుతా ఉన్నారు? మా వైఎస్ఆర్ పార్టీలో గెలిచి శాసనసభ్యులుగా వారు ఎన్నికై ఇతర పార్టీల్లో వారు మమేకమై ఈ ప్రభుత్వాన్ని, ఈ పార్టీని విమర్శిస్తున్నారని, ఇలాంటి వారిని ఇమీడియట్గా డిస్క్వాలిఫై చేయమని వైఎస్ఆర్ పార్టీ తరఫున పిటిషన్ ఇవ్వటం జరిగింది, స్పీకర్ గారికి ఫిర్యాదు చేయటం జరిగింది.
దాని మీద స్పీకర్ గారు వారికి నోటీసులు ఇవ్వటం జరిగింది. ఆ గడువుకు రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ గడువు ఇవ్వటం జరిగింది. మూడోసారి స్వయంగా హాజరవ్వమని నన్ను అలాగే ఎవరైతే నోటీసులు ఇచ్చామో ఆ ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు సర్వ్ చేయటం జరిగింది. మేము స్వయంగా హాజరయ్యి ఉన్నాం. నా వివరణ నేను చెప్పున్నా ఎందుకు వారి మీద యాక్షన్ తీసుకోవాలని. మరి అలాగే వారు కూడా వచ్చి కొంత గడువు కావాలని కోరున్నారు. వారు కొన్నాటికి నోటీసులు కూడా ఇచ్చున్నారు. మళ్ళీ స్పీకర్ గారు ఆ గడువును దృష్టిలో ఉంచుకుని రేపు 8వ తారీఖున వాళ్ళని స్వయంగా హాజరవ్వమని అలా 5వ తారీఖు లోపు సమాధానం చెప్పమని నోటీసులు ఇచ్చున్నారు. నాకు కూడా ఇచ్చున్నారు. నేను ఆల్రెడీ రిప్లై కూడా స్పీకర్ గారికి నేను సబ్మిట్ చేయటం జరిగింది. రేపు 8వ తారీఖున స్వయంగా స్పీకర్ గారి ఎదురితే నేను కూడా హాజరవుతా. మరోవైపు కాపు రామచంద్రారెడ్డి, పార్థసారథి వంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే వేరే పార్టీతో టచ్లో ఉన్నారని లేదంటే పార్టీకి రాజీనామా చేసిన ప్రకటించారు. మరి ఇలాంటి ఎమ్మెల్యేలు ఏమైందా మీరు ఫిర్యాదు చేసే అవకాశం ఉందా? మరి ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తారో భవిష్యత్తు రోజుల్లో కూడా అందరం కోరుకునేది అలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని. మా వైఎస్ఆర్ పార్టీ ట్రాక్ చూడండి. నేను వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి ఉన్నా. బై ఎలక్షన్లో పోటీ చేస్తున్నా. మొన్న తెలుగుదేశం గవర్నమెంట్లో 23 మంది శాసనసభ్యుల్ని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళని వారు తీసుకోవటం జరిగింది. మేము అప్పుడు కూడా ఫిర్యాదు చేశాం. స్పీకర్ గారికి రిటర్న్గా మా పార్టీ నుంచి ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు వేయమని ఫిర్యాదు చేశాం. కనీసం అప్పుడు వారు నోటీసులు కూడా ఇవ్వాల, ఎటువంటి యాక్షన్ తీసుకోలే. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మళ్ళీ కొంతమంది శాసనసభ్యులు ఆకర్షితులే అవతలకు వెళ్ళున్నారు. వారు ప్రలోభాలకు లొంగి ఈ రోజున వారి మీద యాక్షన్ తీసుకోమన్నాం. అలా వారు కూడా ఇచ్చుండుంటే ఇప్పటికే ఈ పార్టీలోకి వచ్చిన వారిని కూడా స్పీకర్ యాక్షన్ తీసుకునేమో. కనీసం వారు నోటీసులు కూడా ఇవ్వాల. మేము ఫస్ట్గా ఇచ్చాం. మేము ఇచ్చిన తర్వాత ఇదేదో రాజ్యసభ ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకుని ఇచ్చారని రతి ఇంకొకటని కారణం చూపించి ఏదో కాలయాపన చేయాలని చేస్తున్నారు. కానీ నిజాయితీగా నిజంగా పార్టీ మారాలని ఉంటే రాజీనామా చేయొచ్చు కదా. రాజీనామా చేసి దగ్గరలోనే ఎలక్షన్లు ఉన్నాయి, ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా. రాజీనామా చేయకుండా ఆ కారణం చూపి ఈ కారణం చూపి కాలయాపన చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టుకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కోర్టుకి వెళ్తే ఏం చెప్తారమ్మా? ఒక విషయం చెప్పండి. రాజ్యసభకు సంబంధించి టీడీపీ కూడా వాళ్ళ టీడీఎల్పీ పెట్టుకుంటుంది. రాజ్యసభ బరిలో అభ్యర్థిని పెట్టాలా లేదా అనేది. సో ఎమ్మెల్సీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకుని, గతంలో జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని రేపు వచ్చే రాజ్యసభ ఎన్నికలు ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు పార్టీకి వ్యతిరేకంగా ఓట్ చేస్తే మీ దగ్గర ఉండే ఆప్షన్ ఏంటి? వాళ్ళని ఎలా ఐడెంటిఫై చేస్తారు? మా స్ట్రాటజీ మాకు ఉంటుంది. ఖచ్చితంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జరిగినటువంటి లోటుపాట్లని మేము జరగకుండా రాజ్యసభ ఎన్నికల్లో సంపూర్ణమైనటువంటి మెజార్టీ మాకుంది. ఖచ్చితంగా మాకు సరిపడా బలం మాకు ఉంది కనుక 3 రాజ్యసభ ఎన్నికలు ఖచ్చితంగా మేము ఈజీగానే, మేము పెద్దగా దీంట్లో ఇబ్బంది పడేటువంటి అవసరం లేదు. టీడీపీ మాత్రం మాతోటి 50 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటుంది. కొంత మీరు ఇప్పుడు సిట్టింగ్లు దాదాపు 30 నుంచి 30కి పైగా మార్చడం జరిగారు. మరి అలాంటి నాయకు ఎమ్మెల్యేలు కనుక మీకు ఓటు చేయకుండా విప్ని ధిక్కరిస్తే ఏం చేస్తారు? అంటే ఒకటే, వారు ఎంతసేపు ఎవరిని ప్రలోభ పెడదాము, ఎలా అడ్డదారిని రావాలి అన్నది వారి ప్రయత్నం. అది ఎమ్మెల్సీ ఎలక్షన్లో జరిగి ఉంది, చూసున్నాం. ఈ పట్టు మా శాసనసభ్యులందరూ ఒక దృఢ నిశ్చయంతో ఉన్నారు. ఏమైనా ఈ రాజ్యసభ ఎలక్షన్లు అలాంటి ఎక్కడా లోటుపాట్లు జరగకుండా, ఎవరో ప్రలోభ పడకుండా మేము ఈజీగానే గెలవటానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకో విషయం చెప్పండి. మీరు ఇప్పటికే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు 4 మీద ఆధారాలు ఇచ్చారు. ఆధారంగా తీసుకున్నట్లయితే స్పీకర్ ఈ 4 అదేవిధంగా టీడీపీ రెబల్ ఎమ్మెల్యేస్ 8 మంది మీద వేటు వేసే అవకాశం ఉందా? స్పీకర్ గారి నిర్ణయం. ఎందుకంటే జడ్జిమెంట్ ఆయన కదమ్మా. మా వాదనలు మేము వినిపించున్నాం. ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా అవును ఈ పిటిషనర్ ఇచ్చినటువంటి, నేను చీఫ్ విప్గా ఇచ్చినటువంటి పిటిషన్ వాస్తవము అని ముఖ్యమంత్రి గారు కూడా పార్టీ అధ్యక్షుడిగా వారు లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. తప్పకుండా స్పీకర్ నిర్ణయం, అంతిమ నిర్ణయం స్పీకర్ గారు. మీ ఆధారాలను బట్టి మీరేం చెప్పగలుగుతారు? వేటు ఖచ్చితంగా వేటు వెయ్యాలని కోరుకుంటున్నాను.
100% ఎందుకనంటే రెడ్ హ్యాండెడ్గా దాపరకం కాదు కదమ్మా. క్లిప్పింగ్స్ ఉన్నాయి, మేము అన్ని ఆధారాలు ఇచ్చున్నాం. యూట్యూబ్ ఛానల్లో వారు మాట్లాడినటువంటి స్పీచెస్ ఉన్నాయి. వారు కండుగాలు వేసుకుని మరి ఈ రాజకీయ పార్టీలని విమర్శించినటువంటి అవతల పార్టీలో కూర్చుని ప్రతిపక్ష నాయకుడు పక్కన కూర్చుని ఇవన్నీ ప్రజలు చూడటం లేదా? అంటే వారు ఇంకా దబాయిస్తే మరి ప్రజలు నమ్ముతారా? ఖచ్చితంగా స్పీకర్ గారి దగ్గర అన్ని ఆధారాలని మేము సబ్మిట్ చేయడం జరిగింది. నేను నా స్పీకర్ గారు ఇచ్చినటువంటి నోటీస్కి నేను రిప్లై పూర్తి స్థాయిలో అందించడం జరిగింది. ఖచ్చితంగా తొందరలోనే స్పీకర్ గారు నిర్ణయం తీసుకోమని, వారి పరిధిలో వారి మీద డిస్క్వాలిఫికేషన్ యాక్షన్ తీసుకోమని కోరుతా ఉన్నాను. ఇది చీఫ్ విప్ ప్రసాదరాజు స్పష్టం చేస్తున్నారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఎలాంటి అంశాన్ని లేవనెత్తినా కూడా ప్రతిపక్షం సమాధానం చెప్తామంటున్నారు. మరోవైపు రాజ్యసభలో 3 స్థానాలు కూడా తమ ఖాతాలో పడతాయంటున్నారు. తనకు వచ్చిన నోటీస్ స్పీకర్ నుంచి దానికి వివరణను ఇప్పటికే లిఖితపూర్వకంగా స్పీకర్కి అందజేశామని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఆర్కేతో రెహానా ఎన్టీవీ విజయవాడ నుంచి.